హలో హాయ్ ఫ్రెండ్స్. మనం ఫ్రెషర్గా రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలి ఏంటంటే మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఉండేటప్పుడు ఫస్ట్ మన నేమ్ ఎంటర్ చేయాలి స్టార్టింగ్లో. తర్వాత మన మెయిల్స్, మన కాంటాక్ట్ నెంబర్స్, మన సిటీ ఆర్ మన స్టేట్ నేమ్ అలా చేస్తే మన రెజ్యూమ్ అనేది బిల్డింగ్ చాలా క్లారిటీగా ఉంటుంది. వాళ్ళకు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ క్లారిటీ కనిపిస్తుంది. తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి కెరీర్ ఆబ్జెక్ట్లో ఇక్కడ ఎస్పెషల్లీ మనం నేర్చుకున్న టెక్నికల్ స్కిల్స్ కానీ మనం ఏ దాని మీద ఏ టెక్నాలజీ మీద మనం అప్లై చేస్తున్నాం అనే దానికి క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇచ్చిన విధంగా ఏ పాజిటివ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ ఐటీ ఎంతసెంట్ విత్ నాలెడ్జ్ ఇన్ ఎస్క్యూఎల్ 4BA అండ్ టెక్నికల్ సపోర్ట్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు లివ్ మై స్కిల్స్ అండ్ కంట్రిబ్యూట్ టు డైనమిక్ ఐటీ టీమ్. ఇక్కడ ఏంటంటే మనం స్పెసిఫిక్ ఇక్కడ మెన్షన్ చేసాం. సపోజ్ నాకున్న నాలెడ్జ్ ఇక్కడ ఎస్క్యూఎల్ 4BA అండ్ టెక్నికల్ సపోర్ట్ నాలెడ్జ్ ఉందని, అలా మీరు కూడా మీకున్న స్కిల్స్ ఏంటి అనే దాన్ని మీరు ఎంటర్ చేసుకోండి. తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్కిల్స్, మన టెక్నికల్ స్కిల్స్ మనం నేర్చుకునే టెక్నికల్ స్కిల్స్ జావా, పైథాన్, ఇంకా ఏమన్నా డెవోప్స్ అలా. ఇప్పుడు నాకున్న టెక్నికల్ స్కిల్స్ ఏంటంటే ఇక్కడ ఎస్క్యూఎల్, పైథాన్, ఎక్సెల్ ఇలా. ఇక్కడ మీకు ఏముంటే అవి ఎంటర్ చేయండి. ఇక్కడ నాకున్న స్కిల్స్ ప్రకారం నేను ఇక్కడ పవర్ బిఐ, ఎస్క్యూఎల్ అండ్ డేటా విజువలైజేషన్ అండ్ ట్రబుల్ షూటింగ్, కస్టమ్ ఇష్యూస్ రిజల్యూషన్ ఇలా ఎంటర్ చేసాను. మీకున్న స్కిల్ మీరు ఎంటర్ చేయండి. ఆఫ్టర్ స్కిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అక్కడ ఏంటంటే ఫస్ట్ మనం చేస్తున్న డిగ్రీ, ఫస్ట్ సపోజ్ నేను ఎంసీఏ చేసా, ఎంసీఏ, ఆ తర్వాత యూనివర్సిటీ, తర్వాత మనం ఏ కాలేజీలో చదివాం, తర్వాత మన ఇయరు, మన పాస్డ్ అవుట్, అలా ఇక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఐటీ సర్వీసెస్. ఇక్కడ ప్రాజెక్ట్ అంటే మనం లాస్ట్ ఇయర్ మనం చేసిన ప్రాజెక్టు మన కాలేజ్ చేసాం కదా, ఆ ప్రాజెక్ట్ అక్కడ ఎంటర్ చేయండి. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఫ్రెండ్ ఇక్కడ సపోజ్ పవర్ బిఐ డాష్బోర్డ్ అని ఉంది. ఇక్కడ మనం లాస్ట్ టైం చేసిన ప్రాజెక్ట్ ఆ డీటెయిల్స్ మనం అందులో ఏమేమి చేసాం అని వాటిని ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ తర్వాత స్టెప్ ఏంటంటే సర్టిఫికేషన్ కోర్స్. మీరు ఏమన్నా ఫర్దర్గా కాలేజీలో అయిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్గా వెళ్ళి నేర్చుకొని ఏమన్నా స్కిల్స్ నేర్చుకుంటారు, ఎస్క్యూఎల్, పవర్ బిఐ కానీ, పైథాన్ కానీ, జావా కానీ, వాటిలో మీ స్కిల్స్ అక్కడ సర్టిఫికేషన్ చేసిన ఉంటే ఆ సర్టిఫికేషన్ చేశారు ఏంటంటే నేను ఎంటర్ చేయండి. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మనకు వచ్చే లాంగ్వేజెస్ అంటే సపోజ్ హిందీ, ఇంగ్లీషు, తమిళ్, ఇంకా ఏవైనా మీకున్న లాంగ్వేజ్ మీరు ఎంటర్ చేయండి. తర్వాత మీ డీటెయిల్స్ ఒకవేళ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అవసరం, ఇంకా ఫ్రెషర్ వాళ్ళకు మెన్షన్గా ఎంటర్ చేయాల్సి వస్తుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ.